7 రోజుల వరుస లాభాలకు స్టాక్ మార్కెట్లో ఇవాళ బ్రేక్ పడింది. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో ఇవాళ దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. యుఎస్ టారిఫ్ పై స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ట్రేడింగ్ మొత్తం మీద సెన్సెక్స్ 729, నిఫ్టీ 182 పాయింట్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్ దాదాపు 3% లాభపడగా హెచ్సిఎల్ టెక్, హీరో మోటార్ కార్ప్, గ్రాసిమ్ 6% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్ 2 నుంచి 3.5% వరకు నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక వెనుజులా, ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పై అమెరికా ఆంక్షలు కఠినతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో భారత దిగుమతుల బిల్లు పెరుగుతోందన్న భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు గురయ్యారు. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాలకు సంబంధించి ట్రంప్ దూకుడుగా ముందుకెళ్తే ఐటీ, ఫార్మా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక గత వారం రోజుల్లో సెన్సెక్స్, నిఫ్టీ 5% పైగా లాభపడడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని వారు విశ్లేషిస్తున్నారు. ఇక అమెరికాలో డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ కావడం, అలాగే బాండ్ రాబడులు పెరగడం కూడా మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రైట్, ఈరోజు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈరోజు ఒకంత క్షీణత కనిపించింది. సో క్రాంతి బత్తిన మార్కెట్ అనలిస్ట్ ఈరోజు మార్కెట్ అనాలిసిస్ ని మనకు అందిస్తారు. దేశీయ మార్కెట్లపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇవాళ మన మార్కెట్లు ఇంతలా నష్టపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధానంగా మనం చూసినట్లయితే మార్కెట్స్ లాస్ట్ 7 to 10 ట్రేడింగ్ సెషన్స్ లో నియర్లీ నిఫ్టీ 22,000 నుంచి 23,700 అంటే నియర్లీ 1,700 పాయింట్స్ ర్యాలీ అవడం మనం చూస్తున్నాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ లో చూస్తే అమ్మకాలను తగ్గించి కొనడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఒకసారి నిఫ్టీ 1,700 పాయింట్స్ పెరిగిన తర్వాత కొంచెం మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగటం సర్వసాధారణంగా చూడాలి. అదే మిడ్ క్యాప్ సెగ్మెంట్ కనుక మనం చూసినట్లయితే నియర్లీ ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ అని స్టాక్స్ లో మూవ్మెంట్ రావడం చూసాం. సో బాటమ్ నుంచి చూసినప్పుడు 20-30% రికవరీ అండ్ ప్రాఫిట్స్ రావడంతో సహజంగానే కొంచెం ఇయర్ ఎండింగ్ కాబట్టి, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం కాబట్టి ట్రేడర్స్ మరియు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం కాషియస్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేయటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా హయ్యర్ రేంజ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. మరియు మనం చూసినట్లయితే ఇంకా ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయి మన ఇండియా మీద మరియు అదర్ నేషన్స్ మీద. రెసిప్రోకల్ టారిఫ్ ట్యాక్సెస్ రావడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్ గా క్యాష్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. క్రాంతి గారు, అయితే రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ కి మెయిన్ ఉన్న అన్సర్టనిటీ రేపు ఏప్రిల్ 2 ట్రంప్ టారిఫ్ రెసిప్రోకల్ గా ఏ రకంగా తీసుకొస్తారు. ఆయన కనుక మనం చూసినట్లయితే 15-20 డేస్ బ్యాక్ బాగా ఫెరోషియస్ గా, అంటే చాలా గట్టిగా టారిఫ్ ద్వారా అనేది అగ్రెసివ్ గా నేను కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ కనుక చూసినట్లయితే లాస్ట్ 1 వీక్ నుంచి స్లోగా, అంటే ఆ టోన్ అనేది తగ్గుతా ఉంది. కొంచెం నెగోషియేటెడ్ మేనర్ లోకి రావడం జరుగుతా ఉంది. ఆల్రెడీ అమెరికా యొక్క ట్రేడ్ బృందం అనేది ఇండియాలో ఉంది. ప్రస్తుతం మన ఇండియాతో ట్రేడ్ నెగోషియేషన్స్ చేసుకుని ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కన్సెన్సస్, అంటే ఒక ఏకీభావత రావడానికి ట్రై చేస్తున్నారు. ఒక కన్సెన్సస్ ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.